నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ మంత్రి ఆ సెంటర్పై ఏమాత్రం ఇంట్రెస్ట్గా లేరు. గ్రూప్ పాలిటిక్స్తో గందరగోళంగా మారిన ఆ నియోజకవర్గంలో నాకెందుకు వచ్చిన తలనొప్పని గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారట ఆ ఎక్స్ మినిస్టర్. దీంతో పార్టీని కేడర్ని పట్టించుకొని ఆయన్ని మారిస్తేనే బెటర్ అంటోంది అక్కడి ఫ్యాన్ పార్టీ క్యాడర్. అధిష్టానం ముందు అదే అభిప్రాయాన్ని ఉంచారు ఆ నియోజకవర్గ లీడర్స్. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏ నియోజకవర్గంలో జరుగుతుంది గందరగోళం? ఎన్నికల్లో ఆయన జిల్లానే మారిపోయింది. గుంటూరు నాయకుడు ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి తప్పదన్నట్లు ఇన్ఛార్జి బాధ్యతల్లో కొనసాగుతున్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. వేమూరు రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో అధినేత నిర్ణయంతో వేమూరు నుంచి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు మేరుగా. టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ చేతిలో 2024 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు సంతనూతలపాడు నుంచి వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి వ్యతిరేక పవనాలు వీచాయి. ఓటమి తర్వాత సంతనూతలపాడు వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు నాగార్జున. అయితే ఇటీవల వైసీపీ అధిష్టానం మేరుగకు బాపట్ల జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చింది. దీంతో నాగార్జున తాను ఇన్ఛార్జిగా ఉన్న సంతనూతలపాడును దాదాపు మర్చిపోయిన పరిస్థితే ఉందంటున్నారు. ఏదో చుట్టపు చూపుగా అప్పుడప్పుడు వచ్చిపోతున్నారే తప్ప సంతనూతలపాడులో పార్టీ మంచి చెడ్డ పట్టించుకోవట్లేదని టాక్ వినిపిస్తోంది. నిజానికి సంతనూతలపాడు వైసీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం. 2014లో ఆదిమూలపు సురేష్, 2019లో టీజేఆర్ సుధాకర్ ఇక్కడి నుంచి గెలిచిన వారే. అయితే గత ఎన్నికల్లో మాత్రం ఫ్యాన్ స్పీడ్ తగ్గింది. ఏ పార్టీ నేతలైనా ఓటమి తర్వాత కారణాలు విశ్లేషించుకుంటారు. వాటిని సరిచేసుకుని మళ్లీ ప్రజల్లోకి వెళతారు. కానీ సంతనూతలపాడులో పరిస్థితి దీనికి భిన్నంగా ఉందట. ఓటమి తర్వాత మేరుగ నాగార్జున నియోజకవర్గాన్నే గాలి కుదిలేశారనే మాట క్యాడర్ నోట వస్తోంది. తప్పదన్నట్లు అప్పుడప్పుడు కనబడతారే తప్ప పార్టీ శ్రేణులకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోతున్నారు మాజీ మంత్రి. ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమై నేనున్నానని ధైర్యం చెప్పే ప్రయత్నం నాగార్జున వైపు నుంచి కనిపించడం లేదట. సంతనూతలపాడు వైసీపీకి అసలు ఇన్ఛార్జి ఉన్నాడా అన్న డౌట్ సొంత పార్టీ నేతలకే వస్తోంది. మాజీ మంత్రి నాగార్జున సంతనూతలపాడు వైసీపీ క్యాడర్కి అందుబాటులో లేకున్నా వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చీమకుర్తిలో అందుబాటులో ఉండడం కార్యకర్తలకు కొంతలో కొంత ఊరటనిస్తోంది. ఇన్ఛార్జి లేకున్నా జిల్లా అధ్యక్షుడిని కలిసే అవకాశం చిక్కుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి పోటీ చేసేందుకు మేరుగ నాగార్జున ఆసక్తిగా లేరన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గంపై ఆయన పెద్దగా దృష్టి సారించడం లేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలకు వస్తున్నారే తప్ప స్థానిక సమస్యలపై ఫోకస్ చేసే ఉద్దేశం మేరుగలో కనిపించడం లేదంటున్నారు. బాపట్ల జిల్లాపై చూపిస్తున్న శ్రద్ధలో కొంతైనా ఇన్ఛార్జిగా ఉన్న సంతనూతలపాడుపై చూపించాలనే డిమాండ్ లోకల్ వైసీపీ క్యాడర్ నుంచి వస్తోంది. మరోవైపు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గేట్లు ఓపెన్ చేస్తే జంప్ అయ్యేందుకు కొందరు వైసీపీ నేతలు కాచుకుని కూర్చున్నారనే ప్రచారం జరుగుతోంది. సంతనూతలపాడుపై అనాసక్తిగా ఉన్న నాగార్జునని ఇలాగే కంటిన్యూ చేస్తే నియోజకవర్గంలో కేడర్ చేజారిపోయేలా ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన పడుతున్నాయి. మరి పార్టీ అధినేత మేరుగ నాగార్జున విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.